హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మన ఛానల్లో బాలామృతంతో లడ్డు తయారు చేయబోతున్నాం. మీరు ఎప్పుడైనా తయారు చేశారా బాలామృతంతో లడ్డు? ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఎంత టేస్టీగా ఉంటుందో లడ్డూలు. ఈ లడ్డూలు ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి అందులో నెయ్యి వేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి దాని మీద కళాయి పెట్టేసి అందులో నెయ్యి వేద్దాం. 2 స్పూన్స్ నెయ్యి వేయాలి. చూడండి గాయ్స్, 2 కప్పుల మేము బాలామృతం వేస్తున్నాం. ఇప్పుడు దీన్ని కొంచెం ఫ్రై చేయాలి. ఈ పిండి కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం ఫ్రై చేసుకుందాం. చూడండి గాయ్స్, మధ్య మధ్యలో ఇలా అడుగంటకుండా ఇలా కలుపుతూ ఉండాలి. చూడండి గాయ్స్, ఇది ఫ్రై అయ్యేటప్పుడు ఎంత మంచి వాసన వస్తుందో. ఈ బాలామృతం అనేది చిన్నపిల్లలకే కాదండి, పెద్దవాళ్ళకి కూడా చాలా ఆరోగ్యం. చూడండి గాయ్స్, బాలామృతం అనేది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు స్టవ్ కట్టేద్దాం. ఇప్పుడు ఈ పిండిని కొంచెం చల్లారనిద్దాం. ఎందుకంటే వేడి వేడి మీద లడ్లు తయారవ్వండి, అందుకే కొంచెం పిండి చల్లారిన తర్వాత లడ్డూలు చేసుకుంటాం. వేడి వేడి మీద అయితే చేతులు కాలిపోతాయి. ఇప్పుడు ఇలా పిండిని సర్వ్ చేసుకున్నాం కదా, ఈ పిండిని కొంచెం చల్లారనిద్దాం ఫ్యాన్ కింద పెట్టి. ఇప్పుడు పంచదారని పౌడర్ చేసుకుందాం. ఎందుకంటే పంచదార ఇలానే వేస్తే కరిగిపోదండి, అందుకే కొంచెం పౌడర్లా చేసుకొని పౌడర్ వేసేద్దాం. పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి దాని మీద కళాయి పెట్టేసి కొంచెం నెయ్యి వేసుకొని, ఆ నెయ్యి కరిగిన తర్వాత అందులోనే జీడిపప్పులు వేసి ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు జీడిపప్పుని ఫ్రై చేసుకోవాలి. చూడండి గైస్, గోల్డెన్ కలర్లో వచ్చేసాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు అందులోనే కొంచెం ఇలాచీ పౌడర్ వేసేద్దాం. ఇలాచీ పౌడర్ వేయటం వల్ల స్వీట్ అనేది చాలా మంచి స్మెల్ వచ్చింది. అందులోనే ముందుగా మనం షుగర్ని పౌడర్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ని కూడా వేసేద్దాం. ఇప్పుడు ఈ పిండిలో షుగర్ ఉంటుంది, కానీ ఆ షుగర్ సరిపోదు, అందుకని నేను షుగర్ వేసాను. ఇలా చేసుకుంటే చూడండి ఇలా కలిసిపోయింది. అందులోనే కొంచెం కొబ్బరి పొడి వేసేద్దాం. కొబ్బరి పొడి వేయడం వల్ల స్వీట్ ఇంకా టేస్ట్ వచ్చింది. ఇప్పుడు వీటిని బాగా కలుపుకుంటాం. ముందుగా మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఇందులో వేసేయాలి. ఇప్పుడు ముందుగా మనం వేడి చేసుకున్న పాలని చల్లార్చనిచ్చి ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా పాలు వేస్తూ లడ్డూలు తయారు చేసుకోవాలి. ఈ పాలు బాగా చల్లారనివ్వాలండి, లేకపోతే చేతులు కాలిపోతాయి. కొంచెం కొంచెంగా పాలు వేసి లడ్డూలు తయారు చేసుకోవాలి. ఒక్కసారిగా వేసినా కూడా అది లడ్డు ముద్ద రాదు, పల్చగా అయిపోయింది. అందుకని కొంచెం కొంచెంగా ఇలా పాలు వేసి ఒక సైడ్ నుంచి పాలు వేసుకుంటూ లడ్డూలు చేసుకోవాలి. చూడండి గైస్, ఇలా లడ్డూలా తయారు చేసుకోవాలి. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో లడ్డు చేసుకోవచ్చు. మేము కొంచెం మీడియం సైజులో లడ్డు చేసాం. దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లో పెట్టుకుందాం. ఇలా మిగిలిన పిండినంతా ఇలా లడ్డూలు చేసుకొని పెట్టుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్ట్ అయిన బాలామృతం లడ్డు రెడీ అయిపోయింది. ఈ లడ్డుని మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ఒక్కసారి కనుక మీరు ఈ లడ్డును ట్రై చేయండి, ఎంత బాగుంటుందో టేస్ట్.
ఎప్పుడైనా ఈ బాలామృతంతో లడ్డు ట్రై చేశారా? ఎప్పుడైనా తిన్నారా? ఎవరైనా తిన్నారంటే కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.